కృష్ణుడి కోసం వెతుక్కుంటూ సముద్ర తీరంలో పొద దగ్గర అలా ప్రాణం లేకుండా కదలకుండా ఉన్న కృష్ణుడి శరీరం చూసేట. ఆ శరీరం ముగ్ధమోహనంగా ఉంది, మెరిసిపోతుంది. మన శరీరాలు ప్రాణం లేకపోతే అసహ్యంగా ఉంటాయి, కానీ పరమాత్మ శరీరం అది. పైకి అర్జునుడు దహనం చేశాడు అనుకుంటారు, కానీ అర్జునుడు దహనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ శరీరం సముద్రంలో కొట్టుకొచ్చి అదే దొంగగా మారిపోయి ఇప్పుడు జగన్నాథ విగ్రహం అయ్యింది. మీ ఎవరి దగ్గరన్నా తెలుగు భాగవతం ఉంటే చూడండి ఒకసారి. తెలుగులో మీ దగ్గర 11వ స్కంధం ఉంటే పోతన గారి 10వ స్కంధం తర్వాత 11వ స్కంధం 12వ స్కంధం శిష్యులు రాశారు. ఒకవేళ లేకపోతే యూట్యూబ్లో అయినా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. ఒకసారి అందులో కండి, దాని ఏదో అంటారు గూగుల్లోనో దేంట్లోనో. అందులో 11వ స్కంధంలో ఏమనుంటుందో తెలుసా? శ్రీకృష్ణ విగ్రహంబు జడధి ప్రాంతంబున జగన్నాథ స్వరూపంపై ఉండే. ఇది వచనం, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాను, మళ్ళీ ఎక్కడ మార్చలేదు. శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం జడధి ప్రాంతంబున సముద్ర తీరంలో జగన్నాథ స్వరూపంపై ఉండే అని రాశారు. ఆ విగ్రహం, ఆయన శరీరం సముద్రంలోకి వెళ్ళిపోయి ఒక కొయ్య దొంగగా మారి ఈనాడు మనం చూస్తున్న జగన్నాథస్వామి వారి విగ్రహముగా చెక్కబడింది విశ్వకర్మ చేత మరొక పర్యాయము. విశ్వకర్మ కూడా విష్ణువే విశ్వకర్మ రూపం ఎత్తాడు. విశ్వకర్మ అని విష్ణు సహస్రనామంలో ఆయనకు ఒక నామం. ఆయనే ఆ రూపంతో తన విగ్రహం చెక్కించుకుని ఇంద్రజమునుడికి చేతులు లేని రూపంతో దర్శనమిచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేయించుకున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ మీరు చూస్తున్న విగ్రహం ఉందే, అది సాక్షాత్తు ద్వారకా నగరములో ఎంతోమంది భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మని దివ్య శరీరం. ఆ శరీరమే ఇక్కడ ఉన్నది. కాకపోతే పైన మాత్రం అర్జునుడు దహించాను అనుకున్నాడు అంతే. ఆయనకి తెలియలేదట అందులో ఉన్న అంతరార్థం. ఆ దహించే ముందు ఎంత ఏడ్చాడండి, కౌగిలించుకున్నట్ట. కృష్ణ, నాకు చెప్పకుండా అవతారాన్ని చాలిస్తావా? ఇంతకాలం నీతో ఉన్నాను, నీతో కలిసి భోంచేశాను, నీతో కలిసి రథంలో ప్రయాణించాను, నీ ఇంట్లో తగాద వస్తే ఆడవాళ్ళ మధ్యలో నేనే తీర్చాను. అప్పుడప్పుడు సవతులు కొట్టుకున్నట్టు నటించేవాటండి సత్యభామ రుక్మిణి మొదలైన వాళ్ళు. అప్పుడు ఆ తగాద తీర్చలేక కృష్ణుడు, అర్జున తట్టుకోలేకపోతున్నాడు, వెళ్ళి సర్దవాయి అనేవాట. ఈయన వెళ్ళి సర్దేవాట. ఒక్కొక్కప్పుడు భార్యల మధ్యలో వచ్చేటటువంటి వివాదాలు నేను వెళ్ళి సర్దాను, ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా? నా మీద కనికరం చూపించమని ఏడ్చాడు ఆయన. కృష్ణుడు అంటే ఏమిటో ఆయనకి తెలుసు కనుక ఆ ఏడుపుని మాటలతో ఏ కవి వర్ణించలేడు. వాక్కుకి అందనటువంటి దుఃఖం అది. ఏమంటే కృష్ణుడితో అసలు ఆయన భార్యలకు కూడా లేని అనుబంధం అండి అర్జునుడిదంటే. అనుబంధం అంటే కృష్ణార్జునుడిది. సగం శరీరం అన్నాడు కృష్ణుడు, నాలో సగం అర్జునుడే అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు. తెలిసిన ఎక్కడ చెప్పాడో తెలిసిన? సైంధవ వధకు ముందు చెప్పాడు. ఒకప్పుడు అభిమన్యుడిని పద్మవ్యూహంలో చంపేశారు. అభిమన్యుడు పద్మవ్యూహంలో చావడానికి మూల కారణం సైంధవుడు. సైంధవుడు గనక అడ్డుకుని ఉండకపోతే భీముడు మొదలైన వాళ్ళు పద్మవ్యూహంలో ప్రవేశించేవారు. ప్రవేశించి ఉంటే ఆ అభిమన్యుడు చచ్చేవాడు కాదు. ఒకప్పుడు సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకుపోయాడు. అప్పుడు పాండవులు చితక్కొట్టారు వాడిని. భీముడు వాడిని చంపబోతూ ఉంటే ధర్మరాజు వద్దొద్దొద్దు, మన చెల్లెలు దుస్సల భర్త కాబట్టి వదిలేయి అన్నట్ట. అది ధర్మరాజు చేసినటువంటి ఒక పిచ్చి పని. దానివల్ల వాళ్ళ దేశం, వాళ్ళ జీవితమే నాశనం అయిపోయింది. పాపాత్ముల మీద కరుణ చూపించకూడదు, వేసి పారేయాలంతే. అందుకే యోగ్యరే కరెక్ట్, ఎన్కౌంటర్ చేసి పారేయాలి అలాంటి వాళ్ళని క్షమించి వదలకూడదు. ఈ దుర్మార్గుడు ఏం చేశాడు? ధర్మరాజు కనికరించి వదిలాడు. భీముడి చేతిలో చావకుండా బతికాను అనుకోకుండా వెంటనే ఇంటికి వెళ్లకుండా 6 నెలల పాటు అడవిలో శివుడి కోసం తపస్సు చేశాడు. కఠోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. పోని శివుడు ప్రత్యక్షమైతే ముక్తి అడిగాడా, కైలాసం అడిగాడా? అడగలా. పాండవులు నన్ను చావగొట్టి వదిలిపెట్టారు, నేను వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి, యుద్ధంలో వాళ్ళని జయించే వరం ఇమ్మన్నట్ట. అప్పుడు శివుడు చాలా తెలివిగా ఏమన్నాడు తెలుసా? ఇది పొసగదు, పాండవులం కథనమున జయింప నలవిగాదింద్రాది త్రిదశులకు వినవే, అయినను వదలక నీ కోర్కి తీర్పవలయున ఎట్లున్. ఇది కుదరదు. పాండవులను యుద్ధంలో జయించడం దేవతల వల్లే కాదు, ఇంద్రాది దేవతలు కూడా పాండవులను యుద్ధంలో జయించలేరు. అటువంటిది నువ్వు పాండవులు నేను జయిస్తావు. 6 నెలలు తపస్సు చేస్తే ఈ మాత్రం తపస్సుగా నీకు అంత వరం ఇస్తాననుకున్నావా? ఇవ్వడం కుదరదు. అయినా నీకు వరం ఇవ్వాలి. ఎందుకని? నేను ప్రత్యక్షమైతే
నా దర్శనం వ్యర్థం కాకూడదు. అలాగని నీవు అడిగిన వరం ఇవ్వలేను. రెండింటికి మధ్య మార్గంగా మరొక వరం ఇస్తాను. ఏమిటా వరం? విజయుడొకనుండు దక్క అతి వీరుల పార్థులనున్న నల్వురన్ నిజమొక నాటికయ్యమున నీవు జయింపుము. ఫల్గునుండు సర్వ జగదజయ్య విక్రముడు వాని నెదుర్కొని నాకునైన పోర జితుని చేయుటెంతయు భరంబగు నిక్కము పల్కితిల్జుమీ. అర్జునుడొక్కడు తప్ప తక్కిన పాండవులు నలుగురిని నువ్వు ఏ రోజు కావాలంటే ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జయించగలవు, వాళ్ళని కదలకుండా చేయగలవు. అది కూడా ఒక్కరోజే. ఈ వరం ఇస్తున్నాను. అర్జునుడిని నేను కూడా ఏమీ చేయలేను. అతడు సమస్త లోకాలని జయించే మహాపరాక్రమవంతుడు. వాడిని యుద్ధంలో జయించడం నాకు కష్టమే. పాశుపతాస్త్రం ఇచ్చే ముందు వాడితో యుద్ధం చేస్తే నా బుర్ర పగలగొట్టాడు. అంచేత వాడితో యుద్ధం చేయలేను. ఇదంతా కొంటెతనం. శివుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. అర్జునుడి మీద ప్రేమతో వరం అర్జునుడికి ఇచ్చి అర్జునుడి చేతిలో దెబ్బలు తిన్నాడు ఆయన. నాలాగా శివుడు అమాయకుడు. నా శిష్యుల చేతిలో నేను ఓడిపోయినట్టుగా ఆయన అలా ఓడిపోతాడంతే. ఇది కాక ఏం అద్భుతమైన ఘట్టం అండి అది. ఎర్రాప్రగడ గారి రచన ఇదంతా. అదియునుగాక అని చిన్న వచనం పెడతాడు అక్కడ. అఖిలాస్త్ర శస్త్ర విద్యాసఖుడు అపరాజిత యశో విశాలుడు విష్ణుండఖిలేశ్వరుడతనికి ప్రియసఖుడటే అవ్వీరుగల్వ శక్యమే నీకున్. సకల అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన సమస్త లోకాలకి అధిపతి అయిన ఓడించడానికి వీలు కాని కీర్తి పొందిన శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడు ఆ అర్జునుడికి మిత్రుడు. కృష్ణసుఖుని యుద్ధంలో నువ్వెక్కడ జయిస్తావు? కాబట్టి అర్జునుడిని జయించలేవు. అందులో అర్జునుడు కృష్ణుడి యొక్క స్నేహితుడు కాబట్టి జయించలేవు అని వరం ఇచ్చాడు. అదిగో ఆనాడిచ్చిన వరాన్ని ఒకరోజు జయించచ్చని ఇచ్చాడుగా శివుడు. దాన్ని ఇప్పుడు ఉపయోగించుకున్నట్ట. అభిమన్యుడిని చంపేటప్పుడు సైంధవుడు ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకుని ఆ రోజు సూర్యాస్తమయం దాకా పాండవులు ఎవరు అందులోకి వెళ్లకుండా చేశాడు. ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులు అని పేరు కలిగిన దుర్మార్గులతో యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ యుద్ధం ఏమో 12 మైళ్ళ దూరంలో ఉంది. కురుక్షేత్రం అంటే కాస్త కోస్తా అనుకుంటారేంటి? 80 మైళ్ళ స్థలంలో జరిగింది యుద్ధం అది. 80 మైల్స్ పైగా స్క్వేర్ మైల్స్. ఒకసారి ఆలోచించండి. యుద్ధంలో 70 కోట్ల మంది చచ్చిపోయారట. 70 కోట్ల మంది ఉండాలంటే ఎంత దూరం వెళ్ళాలో ఆలోచించండి. అందుకే అలా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి ఇదేం తెలియదు. ఈ సమయంలో పాండవులందరినీ మిగతా నలుగురిని ఈ సైంధవుడు అడ్డుకున్నాడు. దాంతో అభిమన్యుడు చచ్చిపోయాడు. సూర్యాస్తమయం అయ్యాక ఈ విషయం అర్జునుడికి తెలిసింది. తన కొడుకు అసలు చావడానికి మూలకారకుడు సైంధవుడు. సైంధవుడే అడ్డుకోకపోతే అభిమన్యుడికి భీముడి లాంటి వాడు సాయం వెళ్ళేవాళ్ళు, వెడితే అతడు చచ్చేవాడు కాదు అని గ్రహించి వెంటనే ఏమన్నాడు? వినుడి నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వి నాథులున్ సింధురాజు నవస్యంబును ఎల్లి చంపుదు భయస్థుండై నినున్వేడినన్ వనజాక్షున్ శరణంబుదొచ్చినను గర్వం వేది నన్నుంతగం కనినన్ పోరు తొలంగిపోయిన ఎరుంగంగా అని సత్యవ్రత. ధర్మరాజుని సత్యవ్రత అన్నాడు. అంటే నువ్వు సత్యమే వ్రతంగా పెట్టుకున్నవాడివి, అసత్యం ఆడవు. నేను కూడా అసత్యం ఆడను. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతిజ్ఞ సత్య ప్రతిజ్ఞ అనడానికి ఆ మాట అన్నాడు. ఇదిగో ఇదే నా ప్రతిజ్ఞ. సైంధవుణ్ణి రేపు సూర్యుడు అస్తమించేలోపు తల నరికి చంపుతాను. ఒకవేళ వాడు భయంతో నీ కాళ్ళు పట్టుకున్నా లేదా కృష్ణుణ్ణి శరణు కోరినా, నా కాళ్ళు పట్టుకుని శరణు కోరినా, యుద్ధం నుంచి పారిపోయినా మాత్రం నేను చంపను. ఎందుకని? కృష్ణుడి కాళ్ళు పట్టుకుంటే కృష్ణుడు అభయం ఇచ్చాక అర్జునుడు చంపకూడదు. ధర్మరాజు గారిని శరణు కోరితే ధర్మరాజు మాట అర్జునుడు వినాలి. ఒకవేళ అర్జునుడి కాళ్ళే పట్టుకుని తప్పైపోయింది క్షమించంటే నేను అలాగో వదిలేస్తాను. ఈ మూడు కాకపోతే ఇంకొకటి ఆప్షన్ ఏమిటది? వాడు యుద్ధం నుంచి పారిపోతే, వాడి ఇంటికి పోతే అప్పుడు చంపకూడదు. ఇంట్లో దక్కున వాడిని చంపకూడదు. ఇవి కాకుండా వాడు యుద్ధంలో ఉంటే మాత్రం సూర్యాస్తమయంలోపు చంపుతానన్నాడు. అనగానే పైనుంచి పుష్పవర్షం కురిపించారు దేవతలు. అందరూ శంఖాలు ఊదారు. పెద్ద అట్టహాసం చేశారు. ఈ అట్టహాసాలు, ఈ శంఖ శబ్దాలు, ఈ శిబిరంలో సిబిసిఐడీలు ఉన్నారు, హ్యాకర్స్ ఉన్నారు ఇక్కడ, యూట్యూబ్ హ్యాక్ చేసినట్టుగా. కొంతమంది పరుగున వెళ్ళి ఈ సిబిసిఐడీలు ఇది సైంధవుడికి చెప్పారు. సైంధవుడు వణికిపోయాడు. వెంటనే దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇంక యుద్ధంలో ఉండను బాబోయ్, అర్జునుడి సంగతి నాకు తెలుసు, ఏదో ఇంత పూర్వం సావు దెబ్బలు కొట్టారు వీళ్ళంతాను,
ఈ ప్రపంచంలో అర్జునుడు చంపుతానని శపథం చేస్తే రక్షించే శక్తి ఎవరికీ లేదు. అయినా ఈ అర్జునుడు నా మీద ఎందుకు పడ్డాడో, నేను ఒక్కడే చంపాను అభిమన్యుడిని, మీ అందరూ కలిసి చంపడం ఏమిటి, మధ్యలో నన్ను చంపడం ఏమిటి వీడు అని ఏడ్చాడు. దుర్యోధనుడు చాలా తెలివైన వాడు అండోయ్, అంత క్రూరుడు ఇంకెక్కడ ఉండడు. రేపు సూర్యాస్తమైన దాకా ఈ బావగారిని ఇక్కడ అట్టే పెడితే నాకెంతో లాభం. పోతే వాడు పోతాడు, వాడు పోతే ఓ వెంట్రుకముక్క పోయినట్టు, వాడు పోతే నాకు వచ్చే నష్టం ఉంది. కానీ వాడు బతికుంటే సూర్యాస్తమైన దాకా అర్జునుడు ఏమన్నాడు, సూర్యాస్తమయంలోపు గనక సైంధవుడిని చంపకపోతే గాంధీవంతో అగ్నిలో దూకి చచ్చిపోతానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. పైగా అదోటి. కాబట్టి సూర్యాస్తమయం దాకా ఏదో రకంగా ఈ సైంధవుడిని కాపాడదాం. అప్పుడు అర్జునుడు దిక్కులేక ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక గాంధీవంతో అగ్నిలో దూకి చచ్చిపోతాడు. నా పెంట వదిలిపోయే. అర్జునుడు చచ్చిపోతే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు పోతే ధర్మరాజు ఉండడు, భీముడు ఉండడు, ఇకేముంది రాజ్యమంతా నాదే అనుకున్నాడు వాడు. అందుకని నిన్ను రక్షించే భారం నాది. ఈ ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, శల్యుడు, నేను, దుశ్శాసనుడు, కృతవర్మ, ఇంతమంది నిన్ను రక్షిస్తాం. వీళ్లతో పాటుగా భూరిశ్రవుడు మహావీరుడు, సోమదత్తుడి కొడుకువాడు, బాహ్లికుడికి మనవడు. బాహ్లికుడు అంటే శంతన మహారాజు తమ్ముడు అండోయ్. శంతన మహారాజు గారికి సొంత తమ్ముడు బాహ్లికుడు. అంటే దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అన్నదమ్ములు. అందులో శంతనుడి కొడుకు భీష్ముడును, ఈ విచిత్ర వీరుడు మొదలైన వాళ్ళు. ఈ శంతనుడి తమ్ముడు బాహ్లికుడు, పెద్దవాడు దేవాపి చిన్నప్పుడు నాస్తికవాదం చేసి అడవికి పోయాడండి వాడు. బాహ్లికుడి మనవడు భూరిశ్రవుడు చాలా గట్టాడు. వీళ్ళంతా నిన్ను రక్షిస్తారు అని మొత్తం మీద వాడిని ఆపేశారు, యుద్ధంలోంచి పారిపోకుండా. ఈలోపు కృష్ణుడు అర్జునుడిని పక్కకి పిలిచి అందరూ వెళ్ళిపోయాక, ఇది శపథం అయిపోయాక, అర్జున ఏమిటి పిచ్చి పని, ఎప్పటికప్పుడు నా బుర్ర పాడి చేసేస్తున్నావు. సూర్యాస్తమయంలోపు చంపుతానంటే వదిలిపోయేదానికి సూర్యాస్తమయంలోపు చంపకపోతే గాంధీవంతో అగ్నిలో దూకుతానంటావు. వేళాకోళం అనుకుంటున్నావా సూర్యాస్తమయంలోపు సైంధవుడిని చంపడం? ఓ పక్కన మీ గురువు గారు, ఆయన చూస్తే నీకేమో భక్తి, ఆయన చావగొడతాడు, నువ్వేమో చెయ్యెత్తి కొట్టవు. ఆ పక్కన అశ్వత్థామ, వాడు చిరంజీవి, కృపాచార్యుడు చిరంజీవి, వాడికి చావు లేదు. మరో పక్కన శల్యుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, దుర్యోధనుడు, సంసప్తకులు, ఇంతమంది వాడిని కాపలా కాస్తూ ఉంటే సూర్యుడు అస్తమించేలోపు అక్కడ దాకా వెళ్ళి వాడిని ఎలా చంపుతావు? వాడిని చంపకపోతే నువ్వు చస్తావు, ఇది నాకు చచ్చేతావు అనగా, నువ్వు ఉన్నావుగా అందుకే చేసేసాను అన్నాడు ఆయన. పోయే ఒక దెబ్బకు పోయే భారం నీది. నాకు ఒక శిష్యుడు ఉండేవాడు, ఏమని అనౌన్స్ చేసేస్తున్నారు ఉపన్యాసం పద్మాకర్ గారు చెబుతారు, ఏది నన్ను అడగకుండా. ఇంకా వీళ్ళు నయ్యం, కనీసం యాత్ర పెట్టే ముందు చూపిస్తున్నారు, అన్నిటికీ నువ్వు ఉన్నావు కదా అని అనౌన్స్ చేసేయట్లేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో చెప్పాలి, నువ్వు ఉన్నావు కదా అంటే ఉన్నాను కాబట్టి ఈ సమస్య, లేకపోతే గొడవ ఉంది నాయనా అని. సరే వెళ్ళు, రోజులాగే పూజ చేసుకు పడుకో అన్నట్ట. అప్పుడు అర్జునుడు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి దర్భల మీద కూర్చుని కృష్ణుడి కాళ్ళకి పువ్వులు వేసి, గంధం పూసి, ధూపం ఇచ్చి, దీపం ఇచ్చి, మెళ్ళో దండ వేసి, ఓ పంచె కూడా పెట్టి, పంచె అంటే కట్టుకునే పంచె, పిచ్చి పిచ్చి కండువాలు ఇస్తారు కొంతమంది, మెళ్ళో కండువ కప్పేస్తారు, ఇదే సన్మానం. ఆ కండువ ఎందుకు పనికిరాదు, గోచి గుట్టకి పనికిరాదు. అది కట్టుకుని ఇంద్రజమున సరస్సులో స్నానం చేస్తే మీరు నన్ను చూడలేరు. పోనీ అది వాడకుండా ఉండలేం. ఇంట్లో కింద వేద్దామంటే దాని మీదేమో మళ్ళీ ఓంకారం పెడతారు. పోనీ నేలగొట్టకి పనికిరాదు, అది కర్మ. అలాంటి గొట్టలు ఇస్తారు, ఎందుకు ఇస్తారో తెలియదు, ఎందుకు చెప్పండి అవన్నీ. అలా కాకుండా మంచి వస్త్రం అవి ఇచ్చాడు, కృష్ణుడిని పూజించి ఆ తర్వాత వెళ్ళి ప్రతిరోజు రాత్రి దర్భల మీదే పడుకునేవాడు. యుద్ధం అయ్యేదాకా దర్భల మీద పడుకునేవాడు ఆయన. ఇప్పుడు శివుణ్ణి తలుచుకుని దర్భల మీద పడుకున్నాడు. ఇంత కథ ఎందుకు చెప్తున్నానో వినండి. ఆ తర్వాత కృష్ణుడు సారథి దారుకుణ్ణి పిలిచాడు. దారుక, రేపు నా రథాన్ని అలంకరించి గుర్రాలని పూంచి నా ఆయుధాలు అందులో పెట్టి యుద్ధరంగంలోకి తీసుకురా, నేను శంఖం ఊదగానే రథం తేవాలి నువ్వు అనగానే, ఎందుకు ఏమిటి అనలేదండోయ్, ఎందుకండి అనలా. అలాగే స్వామి అన్నాడు. నాయన ఈ పూట నాకు నిద్ర పట్టట్లేదు దారుక, ఇది కృష్ణుడికి నిద్ర పట్టట్లేదుట. అర్జునుడు ఎంత ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఘోర ప్రతిజ్ఞ నెరవేరడం అంత తేలిక కాదు, దీనికోసం ఈ పూటంతా నేను తపస్సు చెయ్యాలి అనగానే మళ్ళీ దారుకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నువ్వు ఈ మాట అంటావేమిటి, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధం ఎంత అన్నట్ట. అప్పుడు కృష్ణుడు మొదటిసారి నోరిప్పి ఏమన్నాడో తెలుసా, తిక్కన గారు రాస్తారు భారతంలో
ద్రోణపురంలో. నాలో సగం అర్జునుడే, అర్జునుడు నాలో సగం, నాకు అర్జునుడికి తేడా లేదు. కావాలని సగభాగాన్ని నరుణ్ణి చేశాను, నా శిష్యుణ్ణి చేశాను, సగభాగం నారాయణుడనే పేరుతో కృష్ణుడిని అయ్యాను. మేమిద్దరం ఒకటే, ఇద్దరం కలిస్తేనే బొమ్మ బొరుసు ఉంటేనే నాణ్యం చెల్లినట్టుగా మేమిద్దరం కలిస్తేనే సృష్టి నిలబడుతుంది. నేను లేని అర్జునుడు వ్యర్థజీవి. అర్జునుడు లేకపోతే నేను ధర్మాన్ని సాధించను. నేను ధర్మం, ఆయన ధర్మ సాధనం. నాది శక్తి, నా శక్తికి కావలసిన పనిముట్టు ఆయన కోదండం, ఆ కోదండాన్ని ఎక్కుపెట్టే కృష్ణుడిని నేను. కాబట్టి రేపు యుద్ధంలో నేను విజృంభిస్తాను, నేను చెప్పినట్టుగా రేపు రథం నువ్వు తీసుకురా అని పంపేసి కృష్ణుడు దర్భల మీద కూర్చున్నాడు నిద్రపోకుండా. ఇదంతా నేను అందుకు చెబుతున్నాను, నాలో సగం అర్జునుడు అన్నాడు కృష్ణుడు. కాసేపటికి అర్జునుడు నిద్రపోయాడు. నిద్రపోయిన వెంటనే ఎవరో తట్టి లేపారట. లేపితే ఎదురుగుండా చూస్తే కృష్ణుడు కనపడ్డాడు. ఓరినాయన మళ్ళీ వచ్చాడేమిటి కృష్ణుడు, పట్టుమని పావుగంట కూడా నిద్రపోలేదు అనుకుని టక్కన లేచి కృష్ణుడికి నమస్కరించాడు. అర్జున, ఇప్పుడు మనిద్దరం ప్రయాణం అవ్వాలి. ఎక్కడికి స్వామి? బిందు బెల్వమా అన్నాడు. భోజనానంతరం శిష్యులు బిందు బెల్వానికి పెడుతున్నట్టు మనకు కూడా కారు బుక్ చేయనా అన్నాడు ఆయన. అబ్బాయి అది కాదు, నాతోరా అని బయటికి తీసుకొచ్చి అక్కడ ఆయన రథం ఉంది, ఆ రథం ఎక్కి నువ్వు ఎక్కు అన్నాడు. అర్జునుడు రథం ఎక్కాడు. ఈ రథం మహావేగంగా ఆకాశానికి వెళ్ళిపోయిందిట. ఆకాశంలో చాలా దూరం ప్రయాణించింది. అలా వెళ్ళగా వెళ్ళగా కొంతసేపటికి కట్టిక చీకటి ఏర్పడింది. అక్కడ చీకటి తప్పేమీ లేదు. ఆ చీకట్లో గుర్రాలు కదలలేక ఆగిపోయాయి. అప్పుడు ఆయన చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం గొప్ప కాంతిని చూపించింది. సుదర్శన చక్రం కాంతిలో ఆ రథం మళ్ళీ ముందుకెళ్ళింది. లేకపోతే ఆ చీకట్లో గుర్రాలు కూడా కదలలేకపోయాయి. అంతటి కటిక చీకటట. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయన చక్రం వేస్తే మళ్ళీ కాంతి వచ్చిందనమాట. ఉపన్యాసం మధ్యలో జనరేటర్ ఆపేస్తే హఠాత్తుగా కటిక చీకటి అయినట్టుగా ఇక్కడ చీకటి అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ చక్రపు కాంతిలో రథం ముందుకెళ్ళింది. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక అద్భుత లోకం వచ్చింది. ఆ లోకంలో ఒక దివ్య సింహాసనం మీద కాలు వేసి కూర్చుని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన కుర్రాడు, 30 ఏళ్ల లోపుంది ఆయన వయస్సు. మంచి జటాజూటాలు ధరించాడు. ఆయన కూర్చున్న సింహాసనం వెనక ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. అంటే అర్థమైందా? చిత్రం వటతరోర్మూలే వృద్ధాహ శిష్యాహ గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛన్న సంశయా. ఆయనే పరమేశ్వరుడి యొక్క అవతారం, దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి. అద్భుతమైన వటవృక్షం కింద కూర్చుని ఉన్నాడు ఆయన. ఎదురుగుండా ముసలాళ్ళు శిష్యులంతా పండితులు, హేమహేమీలు ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్య దాక్షపాదాంగిర శాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోబక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ చనిరి ప్రేమల్ మీర తత్సేవకం. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులైన ఋషులు ఎంతో ప్రేమతో ఆయన సేవ కోసం వచ్చి ఎదురుగుండా కూర్చున్నారు. ఈయన మౌనంగా కూర్చుని వాళ్ళ సందేహాలు తీరుస్తున్నాడు. గురువుగారు కుర్రాడు, రిటైర్ అయిపోయిన ముసలాడు శిష్యులు. గురువుగారు మౌనంతో వాళ్ళ సందేహాలు తీరుస్తున్నాడు. ఆయన ఉపన్యాసం చెప్పట్లా మైకులు పెట్టుకుని. అలా చూస్తూ ఉంటే వాళ్ళ సందేహాలు తీరిపోతున్నాయిట. అది గురువు గొప్పతనం అంటే. చూపులతోటే సందేహం తీరుస్తున్నాడు. నేను కూడా అలాగే తీరుద్దాం అనుకుంటే మీరు ఎవరో ఉండరని వెళ్ళి చెప్పవలసి వస్తుంది ఉపన్యాసం. నేను కూడా అలాగే చూశాను అనుకోండి, 9:30 కల్లా ఉపన్యాసానికి వచ్చి కాలు మీద కాలేసి కూర్చుని ఆయన 11:30 దాకా ఉంటే మళ్ళీ రెండో రోజు ఒక్కడు రాడు. ఆటో ఆటో అని ఆటోలు పిలుచుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఏమిటంటే చెప్పొచ్చేది, ఆయన మేధా దక్షిణామూర్తి. ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాలు బోధ చేశాడు. బోధ చేసి ఇప్పుడు ఆ బోధ యొక్క సారాంశాన్ని మౌనోపాసన ద్వారా వాళ్ళకి మళ్ళీ అందించి సందేహాలు తీరుస్తున్నాడు. ఆ లెవెల్ వేరు. మొదట్లో బోధించాలి, ఇప్పుడు మౌనంగా ఉన్నాడంటే ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు బోధించాడు అని శివపురాణం చెప్పింది. మీకు ఆ విషయం ఇదివరలో కూడా శివపురాణంలో చెప్పాను. ఇవాళ మౌనంగా ఉండడం వెనక ఒకప్పుడు ఎన్నో రోజులు ఉపన్యాసం చెప్పినటువంటి పరిశ్రమ ఉందిట. అయ్యాక ఆఖరణ మౌనంగా ఉండాలి. అలాంటి ఆ గురువుని, పరమేశ్వరుణ్ణి ఎవరెవరు?
అర్జునుడు కృష్ణుడు వెళ్ళి చూశారు. రథం దిగి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన పక్కన ఓ బ్రహ్మచారి ఉన్నట్టండోయ్, ఓ మంచి బ్రహ్మచారి పక్కనే ఉన్నాడు, కుర్రాడు ఆయన కూడా. ఇంతలో ఆ పరమేశ్వరుడు స్వాగతం, రండి మీ ఇద్దరి ఆగమనానికి అనగానే వాళ్ళు రెండు చేతులు జోడించి రవిశశి వహ్నిలోచన అని ప్రారంభం ఎత్తుగడే ఓ చంపకమాల పద్యం ఉంటుంది అక్కడ. రవిశశి వహ్నిలోచన అన్నాడు ఆయన తిక్కన గారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురిని మూడు కళ్ళుగా త్రినేత్రములుగా కలిగిన పరమాత్మ నీకు నమస్కారం, నిరంతర కరుణాస్వరూప నీకు నమస్కారం అని వాళ్ళు భక్తితో ప్రార్థించారు. అప్పుడు ఆయన ఏం కావాలో కోరుకోమనగా, మా అర్జునుడు రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి చంపాలి. ఆ పని అంత తేలిక కాదు. ఆయనకి పాశుపతం యొక్క సహకారం కావాలి. ఆ పాశుపతం ఈ త్వరలో నువ్వు ఇచ్చావు, మళ్ళీ మరొక్కసారి ఆయనకి గుర్తు చెయ్యి మంత్రాన్ని. ఎందుకంటే శోకంలో మంత్రం మర్చిపోయే ప్రమాదం ఉన్నది. అనగా నీకు దిగ్విజయం కలుగుతుంది, శత్రువుల్ని జయిస్తావు, కృష్ణానుగ్రహం నీకున్నది, నా అనుగ్రహం ఉంది, దిగ్విజయం అవుతుంది. కాకపోతే మరొక్కసారి నీకు పాశుపతం ఎలా వెయ్యాలి, మంత్రం ఏమిటి, ఎక్కుపెట్టే విధానం ఏమిటో చెబుతాను. కృష్ణుడు తీసుకొచ్చాడు, నువ్వు కృష్ణుడిలో సగం కనుక అని. అర్జున అదిగో అటు చూడు అన్నట్ట. అర్జునుడు శివుడు చూపించిన దిక్కుకేసి చూశాడు. అక్కడొక అందమైన విశాలమైన అమృతమయమైన పద్మాకరం ఉన్నది. అమృతమయమైన ఉల్ల పద్మాకరంబు పొంత జనువీవు. అది మామూలు పద్మాకరం కాదు, అమృతమయమైనది. అసలు పద్మాకరం అంటేనే అమృతమయం. అమృతం లేకపోతే అందులో ఉత్తినీళ్ళు ఉంటాయా? ఉత్తినీళ్ళు ఉంటాయా? అమృతమయమైన అల్లంత దూరంలో ఉన్న ఆ పద్మాకరం దగ్గరికి వెళ్ళు. ఇక్కడ ఉల్ల అనే ఒక శబ్దం వాడాడంటో, అచ్చతెనుగు పదం. అల్ల అంటే బాగా దూరం, ఇల్ల అంటే దగ్గర. ఈ పుస్తకం నాకు దగ్గరగా ఉంది కదా, అప్పుడు ఇల్లా అంటాం. అందుకే ఇప్పుడు కూడా ఇల్లారా అంటే అర్థం అదే. మీకు తెలుసో తెలియకు, ఇలారా కాదు, అది ఇల్లే నిజానికి. అంటే దగ్గరికి రమ్మని అర్థం. అంటున్నావా లేదా మీరు? ఇల్లారావోయ్ అంటున్నాం కదా. అల్లారా అంటే అక్కడ దూరం అనమాట. అల్లా ఎప్పుడు దూరమే మనకి. అల్లా దూరంగా వెళ్ళు. ఇల్లారా ఈ మధ్యలో, రెండింటికి మధ్యలో ఉల్ల అంటే ఎక్కువ దూరము కాదు, ఎక్కువ దగ్గర కాదు, అది మధ్య. అందుకని ఎక్కువ దూరము దగ్గర కాకుండా ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి అదిగో ఆ పద్మాకరంలో ఒక ధనుస్సు ఉంది. ఆ ధనుస్సుని అక్కడ 4 బాణాలు ఉన్నాయి, ఆ బాణాలను ఇక్కడికి తీసుకురా అన్నాడు. వెంటనే అర్జునుడు ఆయనకి నమస్కరించి ఆ పద్మాకరం దగ్గరికి వచ్చాడు. నీళ్లలో నడిచేటండి ఆయన, నేల మీద నడిచినట్టు నడిచాడు. శివానుగ్రహం ఉంటే నీరు మీద కూడా నేల మీద నడిచినట్టు నడవచ్చు. అక్కడికి వెళ్ళి ఆ ధనుస్సుని ముట్టుకోబోతే బుస్సు అని పైకి లేచింది, అది కొండ చిలువలాగా. ఆ బాణములు కూడా పావుల్లో ఉన్నాయి. నోట్లోంచి నాలుకలు ఇలా బయటికి పెడుతున్న విషం కక్కుతున్న పావుల్లో ఉన్నాయట. ఓరి నాయనో, ఇవి పావుల్లో ఉన్నాయి ఏమిటి అనుకుని వెళ్ళి అప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. నా గాంధీవం, నా బాణములు ఉత్తర కుమారుడికి కొండ చిలువలా కనపడ్డాయా లేదా? ఇది కూడా అలాంటిదే. కాబట్టి ఈ ధనుస్సు ఎవరికి పడితే వాళ్ళకి ధనుస్సులా కనపడదు అనుకుని 2 చేతులు జోడించి ఓం నమశివాయ అన్నాడు. అనగానే మళ్ళీ ధనుస్సు కిందే కనపడింది, బాణాల కింద కనపడ్డాయి. పావుల్లా కనపడడం మానేసి ధనుస్సులాగా బాణాల్లా కనపడ్డాయి. అందుకని భగవన్నామం చేసుకోవాలి. అప్పుడు ఆ ధనుస్సు పుచ్చుకుని చాలా తేలిగ్గానే ఎత్తాడు శివానుగ్రహం వల్ల. ఆ బాణాలు పుచ్చుకుని శివుడి దగ్గరకు వచ్చాడు. శివుడి పక్కన ఓ బ్రహ్మచారి ఉన్నాడని చెప్పాం కదా, ఆయన ధనుస్సు తీసుకున్నాడు. శివుడు చూస్తూ ఉండగా శివుడు చెప్పినట్టుగా బాణం ఎక్కుపెట్టాడు. ఎలా ఎక్కుపెట్టాలో అర్జునుడికి చూపించాడు. ఆ తర్వాత మంత్రాన్ని ఉచ్చరించాడు. ఇది పాశుపత మంత్రం. మళ్ళీ ఉపదేశిస్తున్నాను. ఈ మంత్రం చదివి నువ్వు పాశుపతాస్త్రం విడిచిపెడితే అది నువ్వు ఏం చెబితే అది చేస్తుంది అన్నాడు శివుడు. అవి తెలుసుకుని మళ్ళీ ఈ ధనుస్సు తీసుకెళ్ళి యథాప్రకారంగా చెరువులో ఓ తామర పువ్వులో పెట్టేసి కృష్ణుడు అర్జునుడు కలిసి శివుడికి నమస్కరించి తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చి రాగానే అర్జునుడికి మెలకు వచ్చేసింది. ఇదంతా కళ కింద అనిపిస్తుంది ఆయనకి. ఆయన లేచి చూశాడు. ఆయనకి ఇది కళ నిజమా అనిపించింది. కానీ ఇక్కడే జరిగిందో తమాషా. శివుడి దగ్గరికి వెళ్ళాడని చెప్పాను కదా ఆయన. శివుడికి తిరుగు ప్రయాణంలో నమస్కరిస్తూ ఉండగా శివుడి కాళ్ళ మీద గంధం కనపడింది. ఆ గంధం ఏం గంధమో తెలుసా? ఈయన రాత్రి అరగదీసి కృష్ణుడి కాళ్ళకి పూసిన గంధం.
వెంటనే ఇది అనుమానం వచ్చి కృష్ణుడికే చూశాడు. అదే గంధం కృష్ణుడి కాళ్ళ మీద ఉంది. ఇప్పుడు వెళ్ళి కృష్ణుడి మెడలో ఉన్న దండం చూశాడు. శివుడి మెడలో అదే దండం ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా దండ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కృష్ణుడి మెడలో ఏమి వేశాడని చెప్పాము ఇందాక మనం, ఓ పంచె వేశాడు వస్త్రం. ఆ పంచె కృష్ణుడి మెడలో అలాగే ఉంది. ఇప్పుడు శివుడి కేసు చూస్తే శివుడి మెడలో అదే పంచె ఉంది. అప్పుడు అర్థమైంది, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. నేను రోజు కృష్ణుడికి సమర్పిస్తున్న పూజా ద్రవ్యములన్నీ ఈ శివుడికి వచ్చి చేరుతున్నాయి. శివుడి మీద నేను వేసినవి కూడా కృష్ణుడికి ఇలాగే చేరతాయి. శివకేశవులిద్దరూ ఒకటే. తెలియక అజ్ఞానంతో నేను అప్పుడప్పుడు ఇద్దరూ వేరనుకుంటున్నాను. ఇది నేను చెప్పిన మాట కాదు, మహాభారతంలో కృష్ణుడు చెప్పిన కథ ఇది. వ్యాసుడు రాసిన కథ, ఇంకోడు కల్పించి రాసింది కాదు. మహాభారతంలో ద్రోణ పర్వంలో ఉన్న మాట చెబుతున్నాను నేను. ఇటు సంస్కృతంలో తెలుగులో కూడా ఉంది, చూసుకోండి వెళ్ళి. శివకేశవులు ఇద్దరికి అందుకే భేదం పాటించకూడదు. అజ్ఞానంతో కొంతమంది శివుడి మొహం చూడకూడదంటారు, కొంతమంది విష్ణు మొహం చూడకూడదంటారు. ఈ ఇద్దరూ నరకానికి పోతారు. తే ఉభౌ నరకం యాత, ఆ ఇద్దరూ కూడా నరకానికి పోతారట. తావుభౌ నరకం యాత. ఎవరెవరు? శివుడిని పూజించి విష్ణువుని ద్వేషించేవాడు, విష్ణువుని పూజించి శివుని ద్వేషించేవాడు. ఆ ఇద్దరు కూడా తవు అంటే ఇద్దరు ఎవరు? ఉభౌ, ఆ ఇరువురు కూడా నరకం యాత, నరకమునకు పోతారు. ఎంతకాలం? యావచ్చంద్ర దివాకరవు, సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. ఇంకా తర్వాత నరకమే ఉంటుందిలేండి, ప్రపంచమే ఉండదు. అందుకని ఎప్పుడూ భేదం పాటించకూడదు అని గ్రహించాడు. ఆ గ్రహించిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఆయన దర్భల మీద పడుకున్నట్టే ఉన్నట్ట. పడుకుని ఇది కళా నిజమా? నిజం కాకపోతే కళే అయితే ఈ శివకేశవుల అభేదం ఎలా చూస్తాను అనుకున్నట్ట. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. మళ్ళీ కృష్ణుడికి దండం పెట్టాడు ఈయన. ఇప్పుడు ఆయనకి ఇది కళ నిజమా ఎలా తెలుస్తుంది చెప్పండి మీరు ఒకసారి. శివుడు వీళ్ళు తిరుగు ప్రయాణంలో ఉండగా ఇద్దరికీ మెడలో చెరోదండ వేశాడు. కృష్ణ నాకు కళ వచ్చింది అంటూ కృష్ణుడికి చూడగానే కృష్ణుడి మెడలో శివుడు వేసిన దండ కనపడింది. ఇది నిజంగా మళ్ళీ అనుమానం వచ్చి ఈయన తన మెడలో చూసుకున్నాడు. ఈయన మెడలో కూడా శివుడు వేసిన దండ ఉంది, అది కూడా తెల్ల తామర పువ్వుల దండ. కాబట్టి ఇది కళ కాదు, నిద్రపోతున్నట్టుగా తనని భ్రమింపచేసి తనని కైలాసానికి తీసుకెళ్ళి కృష్ణుడు శివానుగ్రహం పొందేలా చేశాడు, నాకు పాశుపతం తిరిగి వచ్చేలా చేశాడు. తనలో సగమని చెప్పడం కాకుండా నిజంగా తనలో సగభాగం కిందే చూస్తున్నాడు కృష్ణుడు అని అర్థమైపోయింది ఆయనకి. ఆ తదనంతరం కథ అద్భుతంగా జరిగింది కదా. ఎలాగో అర్జునుడు సాయంత్రం దాకా ఘోర యుద్ధం చేశాడు. ఏం యుద్ధం అండి అది! శివుడి అనుగ్రహం, కృష్ణ అనుగ్రహం, శివకేశవులు ఇద్దరు ఆయన పక్కన ఉన్నారు. నిజంగా ఆ యుద్ధం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఆ పూట ఆయనకు కలిగిన కష్టాలన్నీ నీకు ఒక్క కష్టం కాదు. ఆ కష్టాలు ఒకటైతే మధ్యాహ్న సమయానికి మంచి రణరంగంలో నడుమ ఉండగా, సరైనటువంటి రణమధ్యంలో ఉండగా గుర్రములు కదల్లేక ఆగిపోయి నీరసపడిపోయి వాటి ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుపోయాయిట. చితక్కొట్టి పారేస్తున్నారు శత్రువులు. ఎందుకంటే ఆ పూట పట్టుదల వచ్చింది వాళ్ళకి. అర్జునుడిని ఏమైనా ఈ పూట ఆపితే సైంధవుడు చావకుండా ఉంటే అర్జునుడు చచ్చిపోతాడు. అందుకని వాళ్ళు చచ్చిపోతున్నా మీదకొచ్చి బాణాలు వేసేశారు. మొత్తం గుర్రం ఒళ్ళంతా ముళ్ళపందికి ముళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయట. అవి కదల్లేక కుంటుకుంటున్నాయి. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఇంకా గుర్రాలు కదిలేటట్లేవు. కృష్ణుడు కొంటే, నాకు వల్లే కృష్ణుడు కూడా కొంచెం కొంటేవాడు. ఆయన ఏదైనా చేయగలడు కానీ చెయ్యడు. కృష్ణుడు అర్జునుడి చేతే చేయిస్తాడు. అర్జున, వెన్నుదిరియ తినగా కాణము లేకున్నను త్రావతగ నీళ్లులద వినహయముల్ నిన్ను గెలిపించుననవుడు కన్నులనగి అర్జునుండు కలవి వెయ్యనుచు. నాయన, ఈ గుర్రములకి తిండి తినాలి. తిండి తింటే కానీ కదలలేవు. ప్రస్తుతం తిండి లేకపోయినా పర్వాలేదు. త్రావ తగునీళ్ళు లొదవిన, తాగడానికి కొంచెం మంచినీళ్ళు కనుక వాటికి లభిస్తే ఇప్పుడు ఈ గుర్రములు నిన్ను గెలిపిస్తాయి. తాగడానికి నీళ్లు లేకపోతే ఫిట్ వచ్చి పడి చచ్చిపోతాయి, దాహంతో చచ్చిపోతాయి. తర్వాత నీ ఇష్టం. వాటికి నీళ్లు పెట్టావా యుద్ధంలో నీది జయం, వాటికి నీళ్లు పెట్టకపోతే నేనేం చేయలేను అని తప్పుకున్నాడు కృష్ణుడు కావాలని. అప్పుడు అర్జునుడు కళ్ళతో నవ్వేటండోయ్ నవ్వాడు. అంటే నాళ్ళకు బయటెట్లా, పళ్ళు బయట పెట్టలా, ఇలా వికటాట్టహాసం చేయలే, కన్నులతో నవ్వాడు. అంటే చిరునవ్వు నవ్వాడు. ఇవిగో నీళ్ళు అన్నట్ట. ఏవి నీళ్ళు అన్నాడు ఈయన.
వెంటనే అర్జునుడు రథంలోంచి కిందకి దిగాడు, ఓ బాణం ఎక్కుపెట్టాడు. ఈ బాణమంత్రమే ఎవరిచ్చారు? శివుడిచ్చాడు. రాత్రి గాంధీవానికి ఎక్కుపెట్టి టక్క నేల మీద కొట్టాడు. ధర దివ్యాస్త్రహతిం పగిల్చి కొలనొత్పాదించి వేదానికి శరజాలంబులు ఇల్లు కట్టే. బాణంతో నేల మీద కొట్టడంతో నేల పగిలి అందులోంచి నీరు ధారగా పైకి లేచి ఓ పెద్ద సరస్సు, ఇంద్రజమున సరస్సును మించిన సరస్సు ఏర్పడిపోయిందిట. ఇప్పుడు ఈ నీరు బయటికి పోకూడదుగా, మరి పోతే మొత్తం సైనికులు కూడా తాగేస్తారా నీళ్లు. దాని చుట్టూతో బాణాలతో గట్టు కట్టేశాట, మెట్లు కట్టేశాడు. చెరువు తవ్వించడమే కాదు, చుట్టూతో ఏం చేశాడు? గట్టు కట్టాట, ఇల్లు కట్టాడు అన్నారు. చాలా అందంగా చెప్పారు. శరజాలంబుల ఇల్లు కట్టి నీళ్లు పోకుండా అటు ఇటు అందంగా 4 గట్లు ఏర్పాటు చేసి దానికి ఉండడానికి ఒక స్థలం ఏర్పాటు చేశాడనమాట. ఇప్పుడు అది చూచి హరి నుతించెం పొంగి అప్పార్థు భూవరమున్నిట్టివి చూడరున్ వినరు ఎవ్వారున్ త్రిలోకంబులన్ అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఇదంతా చూసి కృష్ణుడు ఆనందంతో ఎగిరి గంతులేశాడు. దేవతలు పూలవర్షం కురిపించారు. శ్రీకృష్ణుడు అర్జునుడు బుధం మీద ఇలా చరిచే, శభాష్ అర్జున, ఇది నీ గొప్పతనం అన్నట్ట. ఇటువంటివి ఇంతకు పూర్వం ఈ ప్రపంచంలో ఎవరు చూడలేదు వినలేదు అన్నాడు. భూవర మున్నిట్టివి ఎవ్వరున్ వినరు చూడరు త్రిలోకంబులన్, 3 లోకాల్లో ఎవరూ చూడలేదట. అప్పుడు అర్జునుడు, కృష్ణ నీ పని నువ్వు కానీ నేను కింద నిలబడతానన్నాడు. అర్జునుడికి రథం లేదు కదా, కింద నిలబడ్డాడు కదా అని కౌరవులందరూ మీదకు వచ్చేసారు ఒకేసారి. కింద నిలబడి కూడా ఏది రథం తోలేవాడు లేకపోయినా చితక్కొట్టి పారేసేట బాణాలతో. 1,00,000 మంది సైనికులు చంపి పారేశాడు ఆ కాసేపట్లో. ఈలోపు కృష్ణుడు రథానికి ఉన్న గుర్రాలను ఇప్పేసి ఆ బాణాలు జాగ్రత్తగా తీసి ఒళ్ళంతా బాగా మసాజ్ చేసి మర్దన చేసి మాలిష్ అంటారు చేసి నీళ్లు తాగించాడు. శుభ్రంగా నీళ్లు తాగేవి. కడుపు నిండా నీళ్లు తాగిన సమయంలో ఈ బాణం దెబ్బకి ఈ నీళ్లు ఒడ్డు మీద పడి గడ్డి గాదం బాదం అన్నీ వచ్చేసేట. కాణం కూడా వచ్చిందిట, అంటే గుర్రాలకు కావలసిన ఆహారం వచ్చిందిట. ఎంత ఆశ్చర్యం అండి అది. ఆ బాణం వల్లే పుట్టినటువంటి కాణము వేపెన్ తనివుచరం తురగములకు దర్పమెలర్పన్ అన్నారు అక్కడ. ఆ దివ్యాస్త్రహతితో ఇది కూడా వచ్చిందనమాట. గుర్రానికి కావలసిన తిండి కూడా వచ్చింది. ఉలవలు గుగ్గిళ్ళు అన్నీ వచ్చేయట. అవన్నీ తిన్నాయి. ఇదంతా ఒక గంట పావు అయిపోయింది. అంటే కొంత టైం వేస్ట్ అయింది, కానీ గుర్రాలకి మళ్ళీ తిండి వచ్చింది. కృష్ణుడు నిమరడంతో గాయాలు పోయాయి, మంచినీళ్ళు తాగాయి, చురుగ్గా లేచాయి. ಮತ್ತೆ రాత్రంతా గాఢంగా నిద్రపోయిన వాడు పొద్దున్న 8ంటికి పెందరాళ్ళు లేచిన వాడు మొహంలో ఉంటుందో అలా కళకళలాడిపోయేది. మళ్ళీ తీసుకొచ్చి రథానికి కట్టాడు. అప్పుడే అనుకున్నారట కౌరవులు, కింద ఉండి కూడా ఇంతమందిని చంపాడు, నేల పగలగొట్టి కొలను ఉత్పాదించాడు, పక్కనే కాణం అశ్వములకు కావలసిన ఆహారం సృష్టించాడు. ఇన్ని చేసి ఏమి ఎరగని చంటిపిల్లాళ్ళ ఏదో అవలేలగా ఈ పని చేసినట్టుగా అహంకారం చూపించకుండా వినయంగా ఉన్నాడు. ఇక ఇటువంటి వాడి చేతిలో సైంధవుడు చచ్చినట్టే. సైంధవుడి మీద మనం ఆశ వదిలేసుకుందాం. రెడీ చేయండి పిండాలు, రెడీ చేయండి నువ్వులు నీళ్లు అన్నారట. కొంతమంది అనేశారు, ఇవాడు పోయినట్టే అన్నారట. అడ్వాన్స్గా తిలోదకాలు తెండి అన్నారు. ఇంత శక్తి కృష్ణ పరమాత్మని మీద ఆయనకున్న భక్తి, ఈశ్వర కటాక్షం, ఈ రెండూ ఉన్నాయి. అందుకే కృష్ణుడు ఎప్పుడు నాలో సగం అన్నాడు. ఇక తర్వాత అద్భుతమైన యుద్ధం జరిగింది. మళ్ళీ చివరిలో కూడా పరీక్షే. సూర్యుడు అస్తమించడానికి ఇంకొక అరగంటో గంటో ఉంది. సైంధవుడు చూస్తే ఇంకా 3 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఎత్తైన ప్రదేశంలో పెట్టారట వాడిని. చుట్టూత చాలామంది భటులు కాపలా ఉన్నారు. ఈలోపు 9 మంది ఒక్కసారి యుద్ధం చేశారటండి ఆయనతో. 9 మంది. వాళ్ళు ఎవరెవరు? శల్యుడు, శలుడు, భూరిశ్రవుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, సోమదత్తుడు. ఈ 9 మంది మీదకు వచ్చారు. వీళ్లతో యుద్ధం చేస్తూ ఉండగా కృష్ణుడు ఇలా అయితే యుద్ధం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళని నువ్వేం చేయవు, వాళ్ళు నిన్నేం చేయలేరు. ఈలోపు సూర్యుడు అస్తమిస్తాడు. దాంతో నాకు ప్రమాదం. కాబట్టి అర్జున, నేను చమత్కారం చేస్తాను, నువ్వేం కిక్కురు మండడానికి వెళ్ళలేదు. అర్జున అని నేను ఏదైనా చెబితే కృష్ణ ఇది తగునా అని నువ్వు నన్ను దెప్పుతున్నావు ఈ మధ్య. కాబట్టి దెప్పద్దు, నేనేం చేస్తే అది చేయించుకో, నా మాట కాదని అనుకోనగా అప్పటికి అర్జునుడికి అర్థమైంది ఇలా అయితే యుద్ధం చేస్తూ ఉంటే టైం అయిపోతుందని.
అందుకని తన టైం అయిపోకుండా ఉండడానికి సరే కృష్ణ నీ ఇష్టం నువ్వు ఏది చేస్తే చెయ్యి అన్నట్టు. ఎందుకంటే అంత పూర్వం ఏం జరిగిందంటే ఈయన ఎప్పటికప్పుడు అర్జునుడిని రక్షిస్తూ ఉంటే అర్జునుడి కోపం వచ్చేది. నువ్వు నన్ను రక్షించడం ఏమిటి, నేను ఆ మాత్రం నన్ను నేను రక్షించుకోలేనా, శత్రువుని చంపలేనా, మధ్యలో నువ్వు రక్షిస్తూ ఉంటే రేపు పురాణాల్లో ఇదంతా కృష్ణుడి ఘనత, నిన్ను పొగుడుతారు నన్ను పొగడరు అన్నాడు ఆయన. ఇదో గొడవ. పాప అర్జునుడికి తానే చేయాలని ఉంటుంది, కానీ చేసేందుకు కొన్ని సందర్భాలు పనికిరావు. అందుకని కృష్ణాని ఇష్టం అన్నాడు. అప్పుడు కృష్ణుడు తన చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం వెళ్ళి సూర్యుని కప్పేసింది, మాయ చీకటి వచ్చింది, సూర్యుడు అస్తమించినట్టు అయిపోయింది, కటిక చీకటి ఏర్పడిపోయింది క్షణంలో. ఇంకేముంది, చీకటి వచ్చేసింది, సూర్యుడు అస్తమించాడు, అర్జునుడు గాంధీవంతో పాటుగా అగ్నిలో దూకుతాడు అనుకుని సైంధవుడు దాక్కున్నవాడు గల బయటకు వచ్చేసాడు. వాడు ఎక్కడో రథాల మధ్యలో ఇలా దాక్కుని ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఉత్సాహం వచ్చి రథం మీద నిలబడ్డట్టండోయ్, కూర్చున్నవాడు నిలబడ్డట్ట. అందుకని తొందర పడకూడదు. అందుకే అలా లేచి నిలబడి సూర్యుడికేసి చూసి అహనా సూర్యుడంట, ఓహనా సూర్యుడంట, సూర్యుడేమో అస్తమించడు, సూర్యుడేమో అస్తమించడు, ఈ దెబ్బతో అర్జునుడు అస్తమిస్తాడని పాడుకోవడం మొదలెట్టాడు. అలా అర్రెత్తు చూసేట పైగా పడమరకేసి తిక్కన గారు అర్రెత్తు చూచెను అన్నాడండోయ్. అలా మెడెత్తు చూశాడు. కృష్ణుడు కనపడుతుందా మెడ అన్నట్ట. కనపడింది కృష్ణ, ఈహవాడికి దడ, కౌరవులకి దడ, అదిగో కనపడుతోంది మెడ అని అమాంతంగా గాంధీవానికి బాణం ఎక్కుపెట్టి వేసేశాడు ఈయన. ఈ బాణం వెళ్ళి రయ్యను వెళ్ళింది, వాడి తలకాయ తెగి ఆకాశంలో గడిపోయింది. అలా తల తెగిందో లేదో కృష్ణ పరమాత్మ వేసిన చక్రం పక్కకి తప్పుకుంది. సూర్యుడు బ్రహ్మాండంగా వెలిగిపోవడం మొదలెట్టాడు. ఇంకా గంట ఉంది టైం, సూర్యాస్తమయానికి ఇంకా 1 అవర్ ఉందండి. ఇంకేముంది, మాయ చీకటి తొలగింది, సూర్యుడు కనపడ్డాడు, వీడి తలకాయ తెగిపోయింది. ఎంత మోసం మోసం అంటూ ఈ కౌరవ సైనికులు ఈ 9 మంది అర్జునుడి మీద పడ్డారు. ఈలోపు కృష్ణుడు కంగారు పడి అర్జున అర్జున ఈ సైంధవుడి తల కింద పడకూడదు, కింద పడకుండా పైనే నిలబెట్టన్నట్ట. అప్పుడు ఏం చేశాడు ఈయన, ఆ తల కిందకు వచ్చేలోపు బాణములతో ఆ తలని పైకి కొట్టడం మొదలెట్టాడు. బాణములతో తల కింద పడకుండా పైకి కొట్టడం మొదలెట్టాడు. వీళ్ళేమో 9 మంది మీద పడ్డారు. 9 మందిని కొట్టాలి, తల కింద పడకుండా పైనే ఉంచేలా బాణాలతో కొట్టాలి. ఇది కష్టం కదా, విసిగిపోయాడు ఆయన. పావు గంట యుద్ధం జరిగాక ఏమిటి పిచ్చి యుద్ధం, తల కింద పడకూడదంటావు, వీళ్లతో తలపడాలంటావు, ఏకకాలంలో ఈ పని చేయాలంటే ఎలాగా, ఏమిటి కారణం అనగా నా కేసు చూడకుండా తల కింద పడకుండా కొడుతూ వీళ్ళను కొడుతూ నా మాట వినన్నాడు ఆయన. అంటే కృష్ణుడికి చూడకూడదు, వాడి చూస్తే మళ్ళీ తలకే కింద పడుతుంది. అందువల్ల డ్రైవింగ్ చేసేవాళ్ళు అలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ చేస్తారు అమెరికాలో కొంతమంది, వాళ్ళు నాకేసి వస్తారు పక్కన, బాబా మీకు పుణ్యం ఉంటుంది నేను మీకేసి వస్తాను, మీరు మాత్రం రోడ్డుకేసి చూడంటారా బాబు, ప్రాణం నాది. వాళ్ళు నాకేసి చూడటం అన్నాడు గురువుగారు అంటూ. ఈలోపు ఇలా అన్నాం ఓపడం. అందులో అక్కడ స్పీడ్ చాలా ఎక్కువ. నేను ఎప్పుడు రోడ్డుకేసేసి వస్తానండి, ఎప్పుడు విసరను. నేను ఆ డ్రైవింగ్ చాలా హాయిగా ఉంటుంది. నేను డ్రైవ్ చేసినంత వరకు నా కారుకి ఏమవదు. మా వాళ్ళు డ్రైవ్ చేస్తారా, రోజుకోసారి మచ్చలం, చంద్రుల్లో మచ్చల్లాగా. ఎందుకు చెప్తానంటే నాకేసి చూడకుండా విను అనగానే అలాగే చెప్పన్నట్ట. ఈ సైంధవుడి తండ్రి పేరు వృద్ధక్షత్రుడు. వాడు రాజ ఋషి లాంటి వాడు, కానీ మూర్ఖుడు, కోపిష్టి. వాడికి పిల్లలు లేకపోతే ఒకప్పుడు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని శివుడు వరం ఇస్తే ఆ వరం వల్ల ఈ సైంధవుడు పుట్టాడు. వీడు అసలు పేరు సైంధవుడు కాదు, జయద్రథుడు. సింధు దేశపు రాజు గనక సైంధవుడు అన్నారు. ఈ జయద్రథుడు పుట్టగానే ఆకాశవాణి యుద్ధరంగంలో వీడు తల ఎత్తి పైకి చూస్తాడు, ఏమరిపాటుతో ఆకాశం కేసి చూస్తాడు. అప్పుడు వీడి తల శత్రువుల చేతిలో నరకబడుతుంది అన్నది. దాంతో వృద్ధక్షత్రుడికి కోపం వచ్చింది. వెంటనే ఏం చేశాడు, నేను తపస్సు చేసిన వాడినైతే నా తపస్సుతో శాపం పెడుతున్నాను. నా కొడుకు తల ఎవడు నేల మీద వేస్తాడో వాడి తల పగిలి 100 చెక్కలైపోగాక అని శపించి అంత చిన్న కొడుక్కే పట్టాభిషేకం చేసేసి ఇంక అక్కడ ఉండలేక, ఎందుకని తన కొడుకు తల తెగిపోతుంది కదా, తన కొడుకు తల భవిష్యత్తులో తెగుతుందనే వార్త వినగానే ఇంకా రాజ్యంలో ఉండలేక శమంత పంచకానికి వెళ్ళి, మీకు చెప్పానుగా పరశురాముడు గొడ్డలతో క్షత్రియుల తలలు నరికి ఆ రక్తం పట్టుకొచ్చి 5 మడుగులు ఏర్పాటు చేశాడు. అది శమంత పంచకం. ఆ శమంత పంచకం దగ్గరకు వచ్చి తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. ఆ వృద్ధక్షత్రుడు ప్రస్తుతం శమంత పంచకం దగ్గర ఉన్నాడు. వాడి శాపం వల్ల ఈ తలని నువ్వు కింద పారేసావా, నీ తలకే 100 చెక్కలు అయిపోతుంది, నేను నిన్ను రక్షించలేను అనగా మరి ఏం చేయను అన్నట్టు ఆయన. కంగారు పడకు, మరి నేను చెప్పే మాట విను. ఈ తల ఎవడు కింద పారేస్తే వాడి తలకే మాత్రమే 100 చెక్కలు అవుతుంది.
నువ్వు పాశుపతాస్త్రం వేసి ఈ తలని వాళ్ళ నాన్నగారి తొడ మీద వేయి. అంటే ఈ సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడు శాపం పెట్టాడే, వాడు శమంత పంచకంలో ప్రస్తుతం సంధ్యావందనం చేసుకుంటున్నాడు. సంధ్యావందనం చేసుకుంటున్న వాడు తొడ మీద వేయి, ఆ తర్వాత ఏం దొరుకుతుందో చూడు అన్నట్ట. కృష్ణ భలే చెప్పావు అని వెంటనే నేను పాశుపతం ఎక్కుపెట్టి జాయ పాశుపతం అని మంత్రం చదివి విడిచిపెట్టగానే ఈ పాశుపతం ఓ తాడు కింద మారిపోయి శర పరంపరగా మారిపోయి ఆ తలకాయని పట్టుకెళ్ళి సంధ్యావందనం చేసుకుంటున్న వృద్ధక్షత్రుడి యొక్క తొడ మీద వేసింది. కుడి తొడ మీద పడిందిట. ఛీ, సంధ్యావందనం చేసుకుంటున్న నా తొడ మీద తలకాయ ఏమిటి అని వాడు కిందకు తోసేశాడు. ఆ తల కింద పడడంతో ఢామ్ అనే శబ్దంతో వీడి తలకాయ పగిలిపోయింది. వాడి తల 100 చెక్కలైపోయింది. ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారంటారు కానీ ఎవరు వేసిన శాపం వారనుభవించక ఏరికైనను తప్పదన్నా అన్నట్టు అయిపోయింది అనమాట. వాడు శాపం పెట్టాడు, ఆ శాపానికి వాడి తలే పగిలి చచ్చిపోయాడు. వాడు ఏకకాలంలో పాశుపత మహిమ వల్ల తండ్రి కొడుకులు ఇద్దరూ తెచ్చారు. ఇప్పుడు ఈ తల కింద పడేదాకా సైంధవుడి యొక్క మొండెం రథంలో అలాగే ఉందిటండోయ్. తల తెగింది కదా, తల తెగిపోయాక మొండెం ఏమవ్వాలి, నేల మీద పడాలి. కానీ పడల, రథంలో అలాగే ఉందిటండి. కానీ తల ఎప్పుడైతే వాడి తండ్రి కింద పారవేశాడో అప్పుడు మొండెం కూడా రథంలోంచి కింద పడిపోయింది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు 4వ సగము అర్జునుడు అని చెప్పి నిరూపించి ఆయన చేత శత్రు సంహారం చేయించి అర్జునుడు చావకుండా కాపాడి మళ్ళీ అర్జునుడికి సైంధవుడి తల వల్ల కూడా ప్రమాదం లేకుండా చేసి తలకాయ లేని శాపం పెట్టిన వాడి తలకాయ పగిలేలా చేసి కాపాడాడు. ఇలా ఒకటా రెండా, ఎప్పటికప్పుడు అర్జునుడు 4వ సగం అన్నాడు ఆయన. అటువంటి అర్జునుడికి ఇప్పుడు ఆ కృష్ణుడి కళేబరం చూస్తే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. ప్రాణం వాళ్ళిద్దరిది. ఒకే శరీరం 2 శరీరాలు అయ్యింది, ఒక ఆత్మ 2 ఆత్మలు అయ్యింది. అందుకే కృష్ణుడు లేకపోతే ఆయన గిజగిజలాడి ఏడ్చాడు. ఆ ఏడుపుని వర్ణించలేం. అందువల్ల కృష్ణుడికి దూరం అయ్యాక ఇక్కడ ఆయన వక్షస్థలం మీద పెట్టుకునే వాటి గాంధీవం మీరు ఎప్పుడైనా చూడండి ఒకసారి. విల్లు ఎలా తగిలించుకుంటారు, ఇలా తగిలించుకుంటారా? అప్పుడు ఏమవుతుంది, ఇదంతా వక్షస్థలమే. ఈ వక్షస్థలం మీద ఇక్కడ కూడా మగవాళ్ళకు కూడా స్తనాలు ఉంటాయి. ఈ గాంధీవం ఒక హారంలో ధరించేట ఒకప్పుడు. మీరు చూడండి భారతంలో గాంధీవము ఆయన ఆడవాళ్ళు మెడలో హారము ధరించినంత తేలిగ్గా ధరించేట. ఇప్పుడు ఈ హారం లాంటిది ఆయన బరువు తట్టుకోలేకపోయాట. ఒంటికి పూసుకున్నటువంటి విషం కూడా, గంధం కూడా విషంలా అనిపించిందిట. ఆ రాధ ఎంత బాధపడిందో ఈ జీవాత్మస్వరూపుడైన కృష్ణ భక్తుడైన అర్జునుడు కూడా కృష్ణుడి శరీరం విడిచిపెట్టాక అంత బాధపడ్డాడు. అందుకే కృష్ణుడు తగలబెడుతున్నంతసేపు హరి 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 అన్నాడు. నేను చచ్చిపోదాం అనుకున్నాడు, అందుకే మరణేనని కామన్నారు. ఇలా ప్రతి జీవుడికి అన్వయిస్తూ రాశాడండి ఈయన ఒక్క పాటను. ఇది పైకి ఒక పాట కింద కనబడుతుంది మీకు. అందులో ప్రతి జీవుడిది నా బాధ కూడా ఉంది అందులో. నేను రాధలాగే కృష్ణుడిని తలుచుకుని ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదు. ఎప్పుడు కృష్ణుడు నాలో ఉండాలి, నేను ఆయన్ని చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలని తప్పించిపోతున్నాను. ఈ తప్పించిపోయి జపం చేస్తూనే ఉన్నాను, మీరు జపం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి జీవుల వేదనే జయదేవుని అష్టపదులంటే. అంత గొప్ప గీతం అది. స్తన వినిహితమపి హారముదారం సామనుతే కృశ తనురివ భారం. స్తన వినిహితమపి హారముదారం సామనుతే కృశ తనురివ భారం. సరసమసృణమపి మలయజ పంకం. సరసమసృణమపి మలయజ పంకం. పశ్యతి విషమివ వపుషి సశంకం. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా. రాధికా కృష్ణ రాధికా. హరిరితి హరిరితి జపతి సకామం. హరే 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 హరిరితి హరిరితి జపతి సకామం. హరిరితి హరిరితి
హరిరితి జపతి సకామం విరహ విహిత మరణేన నికామం విరహ విహిత మరణేన నికామం శ్రీజయదేవ భణితమితి గీతం శ్రీజయదేవ భణితమితి గీతం సుఖయతు కేశవ పదముపనీతం రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా. దీన్ని దర్బారీ కానడ రాగం అంటారు. ఇది కొంచెం అరుదైన రాగం, కృష్ణుడికి బాగా ఇష్టమైన రాగం, అమ్మవారికి కూడా ఇష్టమే. అందుకే శివశంకరి అనే పాటను కూడా ఘంటసాల వారు ఈ రాగంలోనే పాడారు. ఈ రాగాలు రెండు ఒకే రకంగా అనిపిస్తాయి మీకు భ్రమ. అందుకే ప్రారంభం ఎత్తుగడలు ఆ అని పాడగానే ఇది శివశంకరియా రాధికాయ అనిపిస్తుంది అనమాట. ఇటు అమ్మవారికి అయ్యవారికి ఇష్టమైనవి రెండు ఒకటే. నేను చెప్పిన దాంట్లో కొన్ని పురాణ అంశాలు ఉంటాయి. ఉదాహరణకి కృష్ణుడికి కడిమి చెట్టు అంటే చాలా ఇష్టం. అందుకే కడిమి చెట్టు దగ్గరే ఆయన నృత్యం చేశాడు. కడిమి చెట్టు పువ్వులు నెత్తి మీద పెట్టుకున్నాడు. కదంబ మంజరి కొత్త కర్ణపూర మనోహరుడు అని ఆయనకి నామం ఉన్నది. ఆయన కాళీయుడిని వర్ధించే ముందు కడిమి చెట్టు పైకెక్కి అందులోకి దూకాడు. మీరు అందులో చూడండి కావాలంటే కటిచేలంబు బిగించి పింఛమును చక్కంగొప్పు బంధించి దోస్తట సంస్పాలనమాచరించి చరణద్వందంబు కీలించి తత్కొట శాఖాగ్రము మీది నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ బ్రోయ తటంబులో గొభగొబధ్వానం బనూనంబుగన్ అని పోతన గారు రాశారు. అక్కడ ఏమని రాశాడు? దగ్గరలో ఉన్న కదంబ వృక్షం ఎక్కాడని, ఆ కొట్ట శాఖాగ్రం మీద నుండి కిందకి దూకాడని రాశారు. ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి, లేదా మూల భాగవతంలో కూడా చూడండి. కాళీయమర్దనమునకు మడుగులో దూకినప్పుడు ఆయన ఎక్కింది కడిమి చెట్టు. గోపికా వస్త్రాపహరణానంతరం ఎక్కింది కూడా సద్యోగర్భ విముక్త పాదప జనుస్సంతాపము నేపవృక్షం కడిమి చెట్టే ఎక్కాడు. ఆయన నృత్యం చేసినది చెట్టు చుట్టూ తిరిగింది కూడా కడిమి చెట్టే. అది మనకు బృందావనంలో ఉన్నది. ఆయనకి కడిమి ఇష్టం. ఇంకా అమ్మవారి సంగతి చెప్పే అక్కర్లా. ఆవిడ పేరే కదంబ కుసుమప్రియ, కదంబ వనవాటికే అని అమ్మవారికి నామాలు ఉన్నాయి. ఆ పుష్పాలు కూడా ఆవిడ కదంబ మంజరి క్రొత్త కర్ణపూర మనోహర అని ఆవిడకు ఒక నామమే ఉన్నది. అమ్మవారికి కదంబం అంటే ఇష్టం. అసలు కదంబ వృక్షం పెరగాలంటే అక్కడ లలితా సహస్రనామ పారాయణం జరగాలి. అందుకే మొదట్లో చెట్లు వేసినప్పుడు మా భక్తుల చేత పారాయణం చేయించాం. కృష్ణుడిని అక్కడ పూజించాం. ఆ చెట్లు ఏపుగా పెరిగాయి. ఇప్పుడు మంచి మంచి పువ్వులు పూస్తూ ఉన్నాయి. శివుడు కేశవుడు ఒకటే కాక కృష్ణుడు అమ్మవారు కూడా ఒకటే. అమ్మవారికి అయ్యవారికి రెండు సమానమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటివి అవి అన్నమాట. అలాగే అమ్మవారికి దర్బారీ కానడ రాగం ఇష్టం, కృష్ణుడికి అదే రాగం ఇష్టం. అందుకే ఈ రెండు రాగాల మహిమ ఎరిగినవాడు కాబట్టి శివశంకరి అన్నప్పుడు అదే పాడాడు ఆయన, రాధిక అన్నప్పుడు అదే పాడాడు ఆయన. అది కూడా సంగీత విద్వాంసులకు కూడా ఏది ఉపాసనయో తెలుసు. రాగాలు కూడా ఉపాసనలే కదా. ఆ రాగాల్లో పాడితే భగవంతుడు అనుగ్రహిస్తాడు. నారదునికి అది తెలుసు, తుంబురుడికి అది తెలుసు, మళ్ళీ భూలోకంలో మన అదృష్టం వల్ల ఘంటసాల వారికి అది తెలుసు. అటువంటి గాయకుడు ప్రపంచంలో మళ్ళీ ఈ మధ్యకాలంలో లేడు, రాడు కూడా. రావడం కష్టం అండి. ఎవరు పాడినా మళ్ళీ ఆయనలాగా పాడాడు అనవలసిందే కదా. ఇక ఆయన ముద్ర వేసి వెళ్ళిపోయాడంటే. జయదేవుడు ఏ రాగంలో పాడాడో మీకేం తెలుసు? ఈయన మాయామాళవ గౌడ రాగంలో పాడాడు దీన్ని, కానీ ఈయన దర్బారీ కానడలో పాడాడు. అలాగే గూర్జర రాగంలో పాడాట యారమిత వనమాలిన, కానీ ఈయన అభేరీ రాగంలో పాడి ఓ అందం చూపించాడు. మహానుభావులు కారణజన్ములు అలా పుట్టి మనకు ఆ రాగాలు ఇచ్చి వెళ్ళిపోయారు. అందువల్ల అటువంటి మహాత్ముల్ని మళ్ళీ మనం తలుచుకోవాలి. గొప్ప గొప్ప వాళ్ళందరినీ తలుచుకోవాలి. అపూర్వమైనటువంటి ఆ గానామృతంలో పరవశించిపోవాలి. జయదేవుడి గురించి చెప్పాలంటే గాయకుడు అయి ఉండాలి. జయదేవుడి గురించి చెప్పాలంటే వ్యాకరణ పండితుడు అయి ఉండాలి. జయదేవుడి గురించి చెప్పాలంటే ఛందశాస్త్రం మీద పట్టు ఉండాలి. జయదేవుడి గురించి చెప్పాలంటే నిజంగా వాడు సరస్సుడు అయి ఉండాలి. అనేక గుణములు ఉండాలి. జయదేవుడు ఒకటి కాదు కదా. ఆయన కవి, అలంకార ప్రియుడు, సంగీత విద్వాంసుడు, వ్యాకరణ పండితుడు. ఒక్క అపశబ్దం ఉండదు చూడండి. ఎన్ని భావములు, ఎన్ని విచిత్ర భావనలు. అసలు అటువంటి భావన ఉందని కూడా వాడికి తెలీదు.
అలాగని ఎంత పెద్ద పద్యం ఉండదు, శేషపద్యమో లేకపోతే ఇంకెంత శారదలో చాలా అరుదుగా ఉంటాయి. చిన్ని చిన్ని పదాలు, అలంకారాలు ఎక్కువ ఉంటాయి. అందులో పైకేమో తేలిగ్గా అనిపిస్తాయి, గూఢార్థాలు ఉంటాయి. ఎంత హాయిగా ఉంటుందండి ఆ కవిత్వం కూడా. నిజం చెప్పాలంటే తేలిగ్గానూ అర్థమవుతుంది, నిజం చెప్పాలంటే అసలు తేలిగ్గా అర్థమవు కాదు. అదే ఆయన కవిత్వం. ఇప్పుడు ఇందాక రాధికా కృష్ణారాధిక అంటే అర్థమవుతుందా? స్థల వినిహితమపి హారముదారం అంటే తెలుస్తుందా? కానీ అందులో ఎన్ని లోతులు ఉంటాయో మాయదారి గొడవ. మసృణము అంటే నునుపని మనకే తెలుసు, కానీ గంధం అంతనుండగా అంత హాయిగా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. ఆ గంధం ఒంటికి పూసుకుంటే అది విషంలో ఉంది పైగా. కారణం మలయజ పంకం. అది మలయజ పంకం అంటే పైకి గంధం అని ఒక అర్థం, గంధపు బురద. కానీ మలయజం అనే శబ్దము మలయ పర్వతము నుండి పుట్టింది. మలయ పర్వతం మీద చందన వృక్షాలకి పాములు చుట్టుకుని ఉంటాయి. చందన వృక్షానికి పాములు చుట్టుకోవటం వల్ల ఆ గంధం చెక్క తేవటం వల్ల దానికి చుట్టుకున్న పాముల విషం ఈ శరీరానికి అంటుకొని ఈ పూసుకున్న గంధం విషంలో అనిపిస్తుంది. ఇంత భావం ఉంది అందులో. మలయజం అనే వాడకుండా ఇంకేదైనా వాడుంటే మనం ఇంత అర్థం చెప్పలేము. చాలా అద్భుతమైన భావనలు అన్నమాట. అసలు నాకు చూస్తున్నప్పుడల్లా, చదువుతూ ఉన్నప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే సత్యనారాయణ మాస్టర్ మాట అన్నారు, పద్యాలకి శ్లోకాలకి అపూర్వమైన భావన చెప్పేస్తుంటే కొంచెం అర్థం అవడం కష్టం, కాబట్టి కథ ఎక్కువ చెప్పేయడం మాకు అన్నారు. మరి పాటలు కొంచెం కష్టంగా ఉన్నాయి, గూఢార్థాలు కష్టంగా ఉన్నాయి, గూఢపాత్రలో ఉన్నాయి అవి, అందుకని ఎందుకు వచ్చింది అన్నారు. నిజం అన్నారు ఆయన. పాట ఏమర్థమవుతుందంటే పైకి అర్థమైనట్టు అనిపిస్తుంది, మీరు అర్థమవుతుంది అంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది, అర్థమైనట్టు ఉంది, అర్థం కాకుండా ఉంది అని శ్రద్ధగా వింటున్నారు కాబట్టి చెప్పారు ఆయన. మీరు శ్రద్ధగా ఇంకా వింటున్నారులేండి. వింటున్నారు కాబట్టి మీకు ఆనందం కలిగి ఇందులో కూర్చుని బయటకు వెళ్ళిపోకుండా ఉన్నారు. మీకు కూడా ఆ పాట ఆనందం కలిగించింది, ఆ కథ ఆనందం కలిగించింది. ఈ పాట లక్ష్మణసేన మహారాజు గారికి, వంగాధీశ్వరుడికి ఆనందం కలిగించింది. మనం మర్చిపోకూడదు ఏంటి, జయదేవుడు పద్మావతి కూర్చుని ఉన్నారు. పద్మావతి ప్రశ్న వేసింది, నీకు దూరం అయితే తట్టుకోలేకపోతున్నాను, రాధలా అయిపోయానంది. ఆ సమయంలో రాజుగారి భార్య పక్కన ఉన్నారు. అప్పుడు రాశాడు ఈ పాట ఆయన. అవునా? పాట రాణి రాజు విన్నారు, ఈ ఇద్దరూ విన్నారు, పరాశరుడు విన్నాడు. ఇదంతా భక్త జయదేవుని ఇంట్లో జరిగిన గోష్ఠి అన్నమాట. అంటే ప్రేమ అంత గాఢంగా ఉంటుందా అంది రాణిగారు. ఎవరు? లక్ష్మణసేనుడి భార్య. అవునమ్మా, ప్రేమ అంత గాఢంగా ఉంటుంది. నిజంగా రాధ కృష్ణుడి లేకపోతే ఒక్క క్షణం ఉండలేదు. ఆయన లేకపోతే ఆవిడికి ఏ పదార్థమైనా విషం కిందే తోస్తుంది అన్నాడు ఈయన జయదేవుడు. ఈ రోజుల్లో కూడా అలాంటి ప్రేమ ఉంటుందా అందుట మళ్ళీ ఈవిడ భార్యామణి. అంటే ఆవిడకి అంత ప్రేమ లేదేమో, ఆవిడ బాధే చెప్పుకుంటుంది ఆవిడ. భర్తకు దూరం అయితే అంత అన్నం మానేస్తారటండి. ఏదో 4 గారెలు తినేవాళ్ళు 6 గారెలు తింటారు తప్ప పూర్తిగా ఉపవాసం ఉంటారటండి అని ఆవిడ ఉద్దేశం అనమాట. ఒక ఆవిడ అలాగే అనేది. మా ఆయన ఉన్నప్పుడు ఇద్దరం డజన్ ఇడ్లీలు ఎదురెదురుకుండా కూర్చుని సాంబార్ వేసుకు తినేవాళ్ళం. ఇప్పుడు ఈ డజన్ ఇడ్లీలు నేను ఒక్కదాన్ని ఎలా తినండి అంది ఆవిడ. అది ఆవిడ బాధ ఆవిడది. అందుకని అలా అనగానే లేదండి, అప్పటికీ ఇప్పటికీ ప్రేమైక హృదయులు ఉంటారు. భార్య లేకపోతే భర్తకి అన్నం సహించదు, భర్త లేకపోతే భార్యకి అన్నం సహించదు. ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అని ఈ పద్మావతి కూడా అన్నది. కొంచెం జాగ్రత్తగా ఉనండి. ఇది జరిగిన కొద్ది రోజులకి ఓ తమాషా జరిగింది. ఈ రాజుగారి భార్య రాణిగారికి ఒక అన్నగారు ఉన్నాడు. ఆ అన్నగారు చచ్చిపోయాడు. ఇక వదిన గారు తెగ ఏడుస్తోందిట. ఓదార్చడానికి ఈవిడ వెళ్ళింది. వెళ్ళి తిరిగి వచ్చింది. రాగానే పద్మావతి దర్శనం చేసుకుని, అమ్మ పద్మావతి, మా వదిన గారి బాధ చూడలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను అంటుంది. ఆవిడ రక్షించడం ఎలాగా అనగానే తొందరపడో లేకపోతే ఏదో భగవంతుడి సంకల్పమో కానీ పద్మావతి ఏముందో తెలిసిన, అమ్మ చచ్చిపోతాం అంటారు కానీ నిజంగా చావరు. నిజంగా చచ్చేవాళ్ళు అయితే భర్త చచ్చాడు అని తెలియగానే ఆయన మీద పూర్తి ప్రేమ కలిగిన, సంపూర్ణ ప్రేమ కలిగిన స్త్రీ గుండెకి వెంటనే చచ్చిపోతుంది అందుకే. నిజంగా ప్రేమ ఉంటే గుండెకి చచ్చిపోతారు. అంత ప్రేమ ఉండడం కలియుగంలో కష్టం. ఉన్నవాళ్ళు భర్త చచ్చాడు అంటే వాళ్ళు డామని చచ్చిపోతారు పాదాల మీద పడి. ఇక మిగతా వాళ్ళు అలా కబుర్లు చెబుతారు, నేను చచ్చిపోతాను, నేను ఉండను అంటారు. కానీ ఎక్కడికి వెడతారు? ఆయన వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయినా శుభ్రంగా ఇంట్లో కూర్చొని పుణుకులు వేసుకుంటూ గొణుక్కుంటూ ఇంట్లోనే ఉంటారు. పైగా పోగానే ఏమండి మా ఆయన పెన్షన్ నాకు వస్తుందా రాదా అని వెంటనే ఒక ఆవిడ అడిగింది మా సత్యనారాయణ గారిని. ఆయన అందరికీ అలాంటి మంచి ఉపకారాలు చేస్తాడండి. రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్ రాకపోతే ఆయన దగ్గరికి వెడతారు పాపం. ఆయనకు ఓపిక ఎక్కువ.
ఎంతమందికి ఉపకారం చేస్తారు. ఒక ఆవిడకి భర్త పోయాడు, ఆవిడకి పెన్షన్ రావాలి. ఏది ఇంత టెన్షన్లో భర్త పోయినా సరే ఏడుస్తూ మధ్య మధ్యలో మాస్టర్ అండి నా పెన్షన్ వస్తుందా, మా ఆయన పెన్షన్ నాకు వస్తుందా అని మళ్ళీ గొడవ. ఉత్తి కబుర్లండి. ఆయన లేకపోతే నేను ఉండలేను, లేకపోతే నేను లేకపోతే ఆయన ఉండడు అని అనుకుంటాం. కానీ శుభ్రంగా ఉంటారు. ఎవరి కోసం ఎవరు ఉంటారు, ఎవరి కోసం ఎవరు చస్తారు. ప్రేమ ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ ఆ బాధ పరిమితులకు లోబడి ఉంటుంది. టక్కన రెండో రోజు కల్లా ఇల్లు తన పేరు మీదకి మార్చుకోవడం, పెన్షన్ తీసుకోవటం, అకౌంట్లో డబ్బులని తెచ్చుకోవడం, డెత్ సర్టిఫికెట్ కోసం ఇమ్మీడియట్లీగా అప్లై చేయటం, మళ్ళీ సర్టిఫికెట్ లేకపోతే ఇబ్బంది కదా, ఇవన్నీ చేస్తారు. మా నాన్న అంటాడు, ఏమండి బ్యాంక్ అకౌంట్ మన పేరు మీదకి మార్చుకుంటాం. నాన్న అయిన ఒకటే, అమ్మ అయిన ఒకటే. ఇది సృష్టి రహస్యం. అనగానే పళ్ళు పటపట కొరికింది రాజుగారి భార్య. అంటే అంత ప్రేమ ఉండేవాళ్ళు ఉంటారా? భర్త చావు కబురు వినగానే టక్కన చచ్చిపోతారా అన్నది. చస్తారో లేదో అలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది పద్మావతి. వాదోపవాదాలు పెరిగాయి. రాధ కృష్ణుడు లేకపోతే శరీరం విడిచిపెట్టి ఇంకో రూపం ధరించింది. ఎంతోమంది అలా చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించగానే రుక్మిణి లాంటి వాళ్ళు వెంటనే విడిచిపెట్టేశారు శరీరం. కొంతమంది విడిచిపెట్టలేకపోయారు. అది వారి వారి సంస్కారం అన్నదట. అందుకే వాదించకూడదండి. వాదున వచ్చున్నదే కీడు సుమ్ము వసుధను సుమతి అన్నారు. ఈ వాదోపవాదాలు ఎక్కడికి దారి తీసేదో తెలుసుకోవాలి కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కాశీ విశ్వనాథుడికి, అన్నపూర్ణ మాతకి, డుంటి విఘ్నేశ్వరుడికి, విశాలాక్షి మాతకి, కాలభైరవుడికి, దండపాణికి, మీకు భక్తులకి, పూరి జగన్నాథస్వామి వారికి, సుభద్ర బలభద్ర సమేత జగన్నాథునికి. అమ్మయ్య చాలా బాగుందండి. నారాయణ మహీష వైకుంఠపుర నివాస వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నారాయణ మహీష వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస. ఉరమందు సిరివసింప చరణముల ధరల సింప ఉరమందు సిరివసింప చరణముల ధరల సింప నిన్ను గొల్చు వారి కొరకు విచ్చేసినావు ధరకు నారాయణ మహీష వైకుంఠపుర నివాస పద్మాకరగ్రహీత ధూత ప్రపంచభూత పద్మాకరగ్రహీత ధూత ప్రపంచభూత నాశిత నృలోక కష్ట సద్భక్త భక్తి తుష్ట నారాయణ మహీష వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నారాయణ మహీష వైకుంఠపుర నివాస